తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికి దక్కుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కిరాయిలలో ఉండే జగదీష్ రెడ్డికి 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తనను ఓడించేందుకు ఫోన్ ట్యాప్ చేశారని విమర్శించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. కేసీఆర్ కత్తదింపుతం ఖాయం, టీఆర్ఎస్ పార్టీ పొందబెట్టడం ఖాయం, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపడం ఖాయం అని చెప్పిన అయినా కత్తదింపుల వల్ల కవిత జైలుపోయిందా లేదా? వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడే తెలంగాణ తిహార్ జైల్లో చదువు బతుకమ్మ ఆడతాం. మీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి పోలీసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిన